నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. రైతులు వరి పంట ఒకటే కాకుండా కూరగాయలు పండించాలని సూచించారు. అప్పుడే మనం పంట మార్పిడి చేసుకున్నట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే రానున్న రోజుల్లో చెరుకు కూడా పంటపై ఎలా పండించాలి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ఇక రైతులకు అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. మాస్టర్ మెయింటైన్ చేయండి. అక్కడ ఏం తక్కువ చేయకూడదు. ఎక్కడైతే మనకు రైస్ మిల్లో పోయినాక ఇబ్బంది కాకుండా చూసుకో. అదే విధంగా గతంలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. బంగారు తెలంగాణ చెప్పిన వాళ్ళు కేటీఆర్, హరీశ్రావు ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, మనం తెలంగాణ వచ్చినప్పుడు 4700 బాకీలు ఉంటే సివిల్ సప్లైకి 10 సంవత్సరాల్లో 5800 6,000 కోట్లకు 6,000 కోట్లకు 48 లక్షల కోట్లకు పోయాయి. దాన్ని గతంలో రైతులు ఇబ్బంది కావద్దు, ఈ వ్యవస్థని కాపాడాలని ఈ 10 నెలలలో 1000 కోట్లు మనం లాసెస్ తగ్గించాం. 58 పోయి 48 తీసుకొచ్చాం. ఈ విధంగా ఒకటి చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా సివిల్ సప్లై మనం పండించిన ఏ పంటకైనా కానీ కొనేవాళ్ళు వాళ్ళని కాపాడాలి. అయితేనే మనం అందరం బాగుంటామన్న ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. అదే విధంగా వీళ్ళ స్వార్థాల కొరకు కేవలం ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని రైస్ మిల్లర్స్ కోట్ల రూపాయలు అమ్ముకున్నా వాళ్ళ దగ్గర ఏదైనా కమిషన్లు తీసుకున్నారు కానీ వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు. ఒక్కొక్కరు 100 కోట్లు 180 కోట్లు మన దగ్గరనే కాదు, వేరే డిస్ట్రిక్ట్లు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం నిన్న మీటింగ్ పెట్టినాం, మొన్న సాయంత్రం పెట్టి 90% వచ్చి ఇచ్చిన వాళ్ళు మనం ఏదైతే ధాన్యం ఇస్తామో వడ్డిస్తామో రిటర్న్ మళ్ళా సివిల్ సప్లైకి ఇచ్చిన వాళ్ళు 90% వాళ్లకు మనం అలాట్ చేస్తా ఉన్నాం. దాన్ని కూడా బ్యాంకులకు పోతే మనం లోన్ అడిగితే మన ఇల్లు ప్రాపర్టీ పెట్టుకుంటారు కదా, దీనికి కూడా ప్రాపర్టీస్ ఇవ్వమని చెప్తాం.